దేవుని నామానికి వందనాలు. మరి ఈ దినము అపనమ్మకం గురించి మనము మాట్లాడుకుందాం. అయితే అపనమ్మకం అన్నా అల్ప విశ్వాసం అన్నా కొంచెం దగ్గర మీనింగ్ ఉంటుంది. అల్ప విశ్వాసం అంటే మనం అందరం విశ్వాసంలో దేవునిలో ఎదిగే బిడ్డలం. మనకు విశ్వాసం ఉంటుంది, కానీ మనం ఒక రిక్వెస్ట్ దేవునికి ఒక విజ్ఞాపన చేసినప్పుడు ఒక్కోసారి మనకు 100% పూర్తి ఫెయిత్తో మనం విశ్వాసంతో అడగం. ఎక్కడో చోట మనలో ఆ అల్ప విశ్వాసం కానీ అపనమ్మకం కానీ ఉంటుంది. ఎప్పుడైతే మనం అలాంటి ప్రార్థనలు చేసామో అప్పుడు మనకి జయం అనేది రాదు. అదే విషయాన్ని మనం ఈ బైబిల్ గ్రంథంలో మార్కు సువార్త 9:14-24 రాయబడిన ఆ వాక్య భాగాన్ని చెబుతూ మరి నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అనుకున్నాను. అయితే ఇక్కడ ఏంటంటే అపనమ్మకం వల్ల ఏంటంటే కార్యాలు జరగవు అని మనం చూస్తున్నాం. అపనమ్మకం లేకుండా మనం దేవుని విశ్వాసంలో పూర్తిగా ఎదగాలి. ఈ అల్ప విశ్వాసం గురించి యేసు ప్రభు ఎక్కువగా మత్తయి సువార్తలో బోధించారు. ఈ అల్ప విశ్వాసం అనేది ఏంటంటే ఒక మనిషికి భయము, ఆందోళన, నిరుత్సాహాన్ని ఇస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం చదివిన వాక్య భాగంలో ఇది మార్కు సువార్త 9:14-24 వరకు రాయబడి ఉంది. ఇది నేను చెప్తాను. ఇక్కడ ఏం జరిగిందంటే, ఇక్కడ శిష్యుల దగ్గరికి, యేసుప్రభు శిష్యుల దగ్గరికంట ఒక ఆయన వాళ్ళ కొడుకుని తీసుకొస్తాడు, ఒక తండ్రి. ఆ కొడుకుకి ఏంటంటే మోగ దయ్యం పడుతుందంట. పట్టినప్పుడు ఆ అబ్బాయి చాలా, ఇక్కడ చూడండి 18లో రాయబడి ఉంటుంది, అది ఎక్కడ వాడిని పట్టును అక్కడ వాడిని పడద్రోయిను, అప్పుడు వాడు నురుగు కాచుకొని పండ్లు కొరుక్కొని మూర్చిల్లును అని చెప్పేసి శిష్యుల దగ్గరికి వచ్చేసి దాన్ని వెళ్ళగొట్టమని అడిగినప్పుడు వాళ్ళు వెళ్ళగొట్టలేకపోతారు. అప్పుడు ఆ తండ్రి ఆ బిడ్డను తీసుకుని యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, నీ శిష్యుల్ని నేను అడిగాను, వాళ్ళు చేయలేకపోయారు ఈ కార్యము అని చెప్పేసి యేసు ప్రభువు చెప్పినప్పుడు యేసు ప్రభు ఏమంటారంటే, వాళ్ళ వైపు చూసి, విశ్వాసం లేని తరం వార్లారా, నేను ఎంతకాలం మీతో నుందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును అని చెప్పేసి ఆయన శిష్యుల్ని అంటారు. అట్లా మత్తయి సువార్తలో కూడా 2-3 చోట్ల వాళ్ళ శిష్యుల్ని అల్ప విశ్వాసులారా అని అంటారు. సరే, అయితే ఇట్లా అన్న తర్వాత ఆయన అప్పుడు ఆ అబ్బాయిని చూసి, ఆ అబ్బాయి గురించి అన్ని తండ్రి చెప్పిన తర్వాత ఇక్కడ 23లో ఏమంటారంటే, అందుకు యేసు, నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. మరి శిష్యులకి సాధ్యం అవ్వలేదు, దేవా మరి నీకు కూడా సాధ్యం అవుతుందో లేదో అన్నట్టుగా అపనమ్మకంతో ఆయన అడుగుతుంటే ఆయన తండ్రితో అంటాడంట, నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని చెప్తారు. ఆ తర్వాత ఏమైందంటే, ఈ తండ్రిని మరి నమ్ముచున్నావా అని అడిగితే వెంటనే ఆ చిన్నవాని తండ్రి ఒక చక్కటి ఆన్సర్ ఇస్తాడు. ఇది నాకు చాలా టచింగ్ అనిపించింది, అందుకని ఈ టాపిక్ తీసుకున్నా. ఏమంటాడో చూడండి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మిక ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. సో తండ్రి చాలా ఆనెస్ట్గా ఒప్పుకుంటున్నాడు, ప్రభా నాకు నమ్మకం ఉంది నువ్వు స్వస్థపరచగలవని. శిష్యులు చేయలేకపోయారు, కానీ నాలో ఉన్న అపనమ్మకంని తీసివేయండి అని చెప్పేసి ఆనెస్ట్గా ఆయనలో ఉన్న అపనమ్మకం అన్న మాటని చెప్పిన తర్వాత యేసు ప్రభు ఆ బిడ్డని ముట్టి ఆ బిడ్డకి విడుదలిచ్చి తర్వాత ఆ చివరి ఏమంటారంటే 29లో, ప్రార్థన వల్లనే కానీ మరి దేని వలన ఈ విధమైనది వదిలిపోవటం అసాధ్యమని వారితో చెప్పి, పరిపూర్ణమైన ప్రార్థన వల్లే కార్యాలు మనం సాధించవచ్చు అని చెప్పేసి, కార్యాలు జరుగుతాయని చెప్పేసి యేసు ప్రభు చాలా రూఢిగా చెప్తారనమాట. తర్వాత ఒక చోట మనము ఈ శిష్యుల గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు అడుగుతారంట తర్వాత ఆయన్ని, ప్రభువా మేము ఎందుకు చేయలేకపోయాము అని అడుగుతారు. అడిగితే అప్పుడు యేసు ప్రభు వాళ్ళతో ఇదే చెప్తారు,
మీకు అపనమ్మిక ఉంది, అల్ప విశ్వాసులు మీరు. పూర్ణ విశ్వాసంతో అడిగితే తప్పకుండా కార్యాలు జరుగుతాయని చెప్తారు. సరే, ఈ అల్ప విశ్వాసం గురించి మనకి మత్తయి సువార్తలో 3 విషయాలు మనం చూద్దాం. ఆ 3 జరిగిన విషయాల్లో, సందర్భాల్లో శిష్యులతో యేసుప్రభు శిష్యులని గురించి వాళ్ళని ఏమని సంబోధిస్తాడంటే అల్ప విశ్వాసులారా అని చెప్పేసి సంబోధిస్తాడు. మనం ఆ ఏం వచనాల్లో ఏ సందర్భాల్లో ఆయన చెప్పారో మనం ఒక్కసారి చూద్దాం. మరి మొదటి సందర్భం ఏంటంటే మత్తయి సువార్త 8వ అధ్యాయము 26. ఇక్కడ సందర్భం ఏంటంటే 23 నుంచి మనం చూస్తే యేసు ప్రభు చాలా అలిసిపోయి మరి ఆ దోణిలో కింద భాగాన పడుకుని నిద్రించుచుండగా పెద్ద గాలి తుఫాను వచ్చిందంట. ఇంకా ఈ శిష్యులు చాలా భయపడిపోయి అమ్మో ఈ దోణి మునిగిపోతుంది అని చెప్పేసి వాళ్ళు దేవుడు వాళ్ళకి అప్పటికే ఎన్నోసార్లు నేర్పించారు కదా, వాళ్ళకి బోధిస్తున్నారు కదా ఎలా కార్యాలు చేయాలి అని. అయితే అవన్నీ మర్చిపోయి ప్రాణాపాయంతో కిందకి వెళ్ళిపోయి ఆయన్ని పిలిచి ప్రవ్వా ప్రవ్వా మేము నశించిపోచున్నాను, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. చూడండి ఎంత అల్ప విశ్వాసం. అప్పుడు యేసు ప్రభు పాపం రెస్ట్ తీసుకుంటున్నారు, అలసిపోయి. ఆయన లెగిసి వాళ్ళతో అంటారంట, అందుకైనా అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రంను గద్దింపవా మిక్కిలి నెమ్మళవాయెను. సో యేసు ప్రభు ముందు వాళ్ళని ఒక మాట అంటారు, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు. తర్వాత ఆయన ఏం చేశారంటే ఆ గాలిని సముద్రాన్ని గద్దించగానే అది నెమ్మది అయిపోయిందంట. అయితే ఆ సందర్భాన్ని చూసి శిష్యులు ఆల్రెడీ ఆయనతో ఉంటున్నారు, ఎన్నో మహత్కార్యాలు ఆయన చేస్తున్నారు. కానీ ఇక్కడ చూడండి ఇంకా ఏమని అంటున్నారో ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రంను లోబడిచున్నవని చెప్పుకొనేది. అదేదో కొత్తలా అని వాళ్ళు ఏంటి ఈయనెవరు అని, ఇలాంటి వాడు గాలి సముద్రం కూడా భయపడుతుంది అని చెప్పారండి. అయితే వాళ్ళకి ఆల్రెడీ ఆయన సర్వశక్తిమంతుడు, దేవుని కుమారుడు అని తెలుసు. వాళ్ళకి నేర్పించి నేను ఎంతకాలం మీతో ఉంటానో నేర్చుకోండి అని చెప్తుంటే కూడా వాళ్ళు ఇలాంటి అల్ప విశ్వాసాన్ని వాళ్ళు ప్రత్యక్షపరిచినట్టుగా మనం చూస్తాం. అలాగే ఇంకొక సందర్భం మనం చూస్తాం. మత్తయి సువార్తలోనే 14వ అధ్యాయము 31లో మనం చూస్తే ఇక్కడ యేసు ప్రభు ఎప్పుడు యేసు ప్రభు ఆయన సమయాన్ని దేవునికి ప్రార్థనకి ఇచ్చేవాళ్ళు. తండ్రితో ప్రార్థనతో చేసుకుంటూ సమయాన్ని రాత్రిపూట కొండల పైకి ఎక్కి ఏకాంతంగా అక్కడ ఉండి, ఏ నిశ్శబ్దం, కొండల పైన అయితే ఎవ్వరు ఉండరు కదా, ఆ రోజుల్లో ఇలా ఉండేవి కాదు. ఇప్పుడు కొండల పైన కూడా రోడ్లు వేసేస్తున్నారు, కానీ అలాగ ఉండేది కదా, ఎవరు ఆ పైదాకా వెళ్ళలేరు. ఆయన అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుని ఒకరోజు వీళ్ళని ముందుగానే వెళ్ళిపోండి అని చెప్తే వాళ్ళు దోణిలో వెళ్ళిపోతుంటే ఆయన కిందకి వచ్చి మళ్ళీ వాళ్ళని కలుసుకుందాం అని చెప్పేసి నీళ్ల మీదే నడుచుకొని వస్తూ ఉంటారు. ఆ సమయంలో వీళ్ళు తెల్లవారుతా ఉంది, వీళ్ళు సడన్గా చూసి అమ్మో భూతము అని చెప్పేసి అని అనుకుంటారంట ఆయన నీళ్ల మీద నడిచి వస్తుంటే. అప్పుడు యేసుప్రభు ఏం చెప్తారంట, ఇక్కడ మనం చూస్తే 14:27లో వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పాను. చెప్పిన వెంటనే పేతురుకి చాలా ఆశ్చర్యపోయి ఈయనేంటి నీళ్ల మీద అలా నడుచుకుంటూ వస్తున్నాడు, నేను కూడా ప్రయత్నం చేద్దామా అని ఆశ కలిగి. ఎందుకంటే యేసుప్రభు చెప్తున్నారు కదా మీరు కూడా ఇలాంటి అద్భుత కార్యాలు చేయగలరు, ప్రయత్నం చేయాలనుకుని అక్కడ ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను.
ప్రభువా నేను కూడా నడుస్తాను, నువ్వు సెలవిస్తే ఏదన్నా జరుగుతుంది, నువ్వు సెలవేయండి ప్రభువా వస్తానంటే, అప్పుడు అక్కడ ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు నొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. ఆ తర్వాత ఏమనుంది? గాని అని రాస్తుంది చూడండి. గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసింది. వెంటనే యేసు చెయ్యి చాపి అతను పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతువని అతనితో చెప్పాను. సో ఇక్కడ మనం చూస్తే పేతురు యొక్క మానసిక స్థితి ఏంటంటే, చక్కగా యేసు ప్రభువులాని నడవాలి అని అనుకున్నాడు, దోణి దిగాడు, నువ్వు పిలువు ప్రభువా నీ శక్తితో నేను చేయగలనన్నాడు, దిగాడు, నీళ్ళ మీద నడుస్తూ ఉన్నాడు. కానీ మన యొక్క ఫోకస్ ఎప్పుడు కూడా, మనుషులమైన మన ఫోకస్ ఎప్పుడు కూడా ఈ లోకం మీద వీటి వైపే ఉంటుంది, కానీ మనము దేవుని మీద కేంద్రీకరించట్లేదు అన్న విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ ఎందుకు పేతురు ఇంకా ముందుకు సాగలేకపోయాడు నడుచుకుంటా? అతని ముందేమో యేసుప్రభు రమ్మనగానే ఆయనకేసి చూస్తూ దిగాడు, నడిచాడు. తర్వాత అంటే ఇక్కడ చూడండి, గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాడు. సో మనం ఏం చేస్తామంటే మంచి విశ్వాసంలోనే ఎదుగుతూ ఉంటాము, మనకు విశ్వాసం ఉంటుంది, కానీ మనం ఈ లోక సంబంధమైన వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఒక్కోసారి మనం ఎప్పుడైతే లోకం వైపు, ఈ శరీరం వైపు మనం చూస్తామో మనకి కార్యాలు జరగవు. అలాగా గాలిని చూసి అమ్మో ఇంత గాలిలో నేను నడుస్తున్నానా అని అనుకున్నాడు. వెంటనే ఆయన యొక్క విశ్వాసంలో ఆ డౌట్ వచ్చేసింది కాబట్టి ఆయన మునిగిపోసాగినప్పుడు యేసుప్రభు ఆయనకి చెయ్యి అందించి పట్టుకొని వెంటనే ఏమంటారో చూడండి, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతువి అని అతనితో చెప్పాను. ఎందుకు సందేహపడ్డావు నువ్వు అని చెప్తున్నారు. కాబట్టి మనం కూడా ఈ అపనమ్మకం చాలా మనందరికీ కూడా ఉంటుంది అన్నది గమనించుకోవాలి. అల్ప విశ్వాసం. దేవుడు మన జీవితాలు ఎన్నో కార్యాలు, అద్భుత కార్యాలు చేశారు. ఇంపాసిబుల్ అనుకున్నవి, అసాధ్యమైనవి కూడా జరిగించారు. కానీ ఇంకా మనలో మానవ శరీరంలో ఉన్న మనకి, ఆ మంటివారమైన మనకి ఇంకా డౌట్లు, ఆ యొక్క అపనమ్మకం, అల్ప విశ్వాసం ఉంటుంది అని మనం ఎప్పటికప్పుడు మనల్ని మనం సరి చేసుకుని మనం దేవుని యొద్ద నుంచి ఏదన్నా పొందుకోవాలి అంటే తప్పకుండా 100% విశ్వాసంతో, పరిపూర్ణ విశ్వాసం, ఏ డౌట్ లేకుండా అడిగితే దేవుని కార్యాలు మనము చూస్తాము అని ఈ 2 ఇన్సిడెంట్స్ ద్వారా యేసు ప్రభు వాళ్ళకి బోధించారు. ఇంకా ఇంకొక ఇన్సిడెంట్ ఉంది, ఇంక 3వ సందర్భం ఏంటో మనం చూద్దాం. అది మత్తయి సువార్త 6:30లో యేసు ప్రభు వాళ్ళతో ఇదిగో కొండ మీద ప్రసంగం ద్వారానే మాట్లాడుతూ ఉంటారు. 6:30 ఆ 30కి ముందు ఉన్న వచనాలు కూడా మనం చదువుకుందాం. ఇక్కడ 25 నుంచి చదువుతున్నాను. ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నారు, అందువల్ల నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహంను గూర్చి అయినను చింతింపకుడి. ఇక్కడ ఆయన మనుషుల గురించి చెప్తున్నాడు. మనుషులు ఎలాంటి వాళ్ళు? ముఖ్యంగా స్త్రీలు అనుకుంటా, ప్రతిరోజు రేపేం వండుదాము, రేపేం పని చేద్దాం, రేపేం కూర వండుదాం, ఎప్పుడు లేవాలి, ఎప్పుడు పిల్లలు సర్ది పంపాలని చాలా ఆలోచిస్తూ చింతిస్తూ ఉంటారు. అది తర్వాత ఇక్కడ మనం మాట్లాడుకున్నప్పుడు చెప్తా, అది చాలా అనవసరమైంది. మనం నిజంగా దేవునిలో ఉంటే అది మంచిది కాదు అని నేర్చుకుని అవన్నీ కూడా కొంచెం తగ్గించుకోవాలి. మన ఆరోగ్యానికి, మన శరీరానికి, మన మైండ్కి అది మంచిది అని. ఇక్కడ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ యేసుప్రభు ఏమంటున్నాడో చూడండి. ఏమి ధరించదుగో అని మీ దేహంను గూర్చి అయిన చింతి, ఆహారం కంటే ప్రాణమును, వస్త్రం కంటే దేహంను గొప్పవి కావా అని అడుగుతుంది. సో మనం ఇక్కడ ఇది ఆలోచిస్తే ప్రాణానికి ఆహారం ముఖ్యమే, ఓకే. కానీ మనకి ఏదైనా అపాయం వచ్చిందనుకోండి, ఒక యుద్ధం వచ్చిందనుకోండి, అప్పుడు ఆహారం లేదని బయటకు పరిగెత్తుతామా? సైరన్లు వచ్చి బాంబులు పడుతుంటే
ఏం చేస్తాము? ఆహారం లేకపోయినా ఇన్ని రోజులన్నా ఎక్కడో దాక్కుందాము, ఆ బంకర్లోకి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు. ఎందుకు? వాళ్ళ ప్రాణాన్ని కాపాడుకోవడానికి. అదే మాట ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నారు. ఏమని? ఆహారం కంటే ప్రాణం ముఖ్యం కదా. ఓ 10 రోజులు 40 రోజులు ఆహారం లేకపోతే చనిపోం కదా. ప్రాణం ఉంటే ఎప్పుడన్నా తర్వాత కోలుకోవచ్చు అని చెప్తున్నారు. ఓకే. తర్వాత ఇక్కడ ఇంకో మాట, వస్త్రం కంటే దేహము గొప్పవి కాదా. ఇదే విషయం ఆడవాళ్ళు చాలా ఈ వస్త్రాలు, పట్టు చీర కట్టుకోవాలి, ఈ చీర ఆ చీర అని చెప్పేసి, లేకపోతే డ్రెస్ వేసుకోవాలని ఇన్ని రకాలుగా మనం దేహాన్ని కప్పుకోవడానికి మన వస్త్రాల గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఎప్పుడు కొత్తవి కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి, లేటెస్ట్ ఫ్యాషన్ అని అట్లా ఎన్నో ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ప్రాముఖ్యమైనది ఏంటి? ఆదాము అవ్వ పాపం చేసిన తర్వాత వాళ్ళు నేకెడ్, నగ్నంగా ఉన్నారని గ్రహించారు. గ్రహించిన తర్వాత యేసు ప్రభు వాళ్ళకి వస్త్రాలని ఆకులతో కుట్టుకుని కప్పుకుంటారు. తర్వాత ఒక పశువుని, ఒక మేక పిల్లను బలి వధించి ఆ తోళ్ళతో వాళ్ళ దేహాన్ని కప్పుకుంటారు. సో ఇక్కడ ప్రయారిటీ ఏంటి? దేహాన్ని కవర్ చేసుకోవడం ముఖ్యం. మన నేకెడ్నెస్ని కవర్ చేసుకోవడం ముఖ్యం. కానీ ఎలాంటి వస్త్రాలు వేసుకున్నాం, ఎంత ఖరీదైన వస్త్రాలు వేసుకున్నాం అనేది కాదు. అది తక్కువ ఖరీదైన వస్త్రం అయినా ఒకటే, ఎక్కువ ఖరీదు అయిన వస్త్రం అన్నా ఒకటే అని మనం ఈ యొక్క వచనం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఆహారం కంటే ప్రాణం ముఖ్యము, వస్త్రం కంటే దేహం ముఖ్యం అని చెప్పుతూ ఇంకా ఆయన చాలా చక్కగా వీళ్ళకి, ఈ జన సమూహానికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏంటది అక్కడ? ఆకాశ పక్షులను చూడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. సో ఇక్కడ మనం ఒకసారి ఆయన మనకి ఎవరిని గుర్తు చేస్తున్నాడు? ఆకాశ పక్షులు, జంతువుల్ని. వాళ్ళకి ఫ్రిడ్జ్లు ఉన్నాయా? మన ఫ్రిడ్జ్లు ఉన్నాయి, అన్నీ రెడీగా కూరగాయలు ఉన్నాయి, ఎంతో చింతిస్తూ ఉంటారు రేపు ఏం వండాలి, ఏం చేయాలి. వాటికి ఫ్రిడ్జ్లు ఉన్నాయా? వాళ్ళేమన్నా ఆహార వస్తువులు కొని దాచుకుంటున్నారా ఇళ్లలో? పక్షులు, జంతువులు ఇవన్నీ. కానీ దేవుడు ప్రతిరోజు ఆ పక్షులకి, ఆ యొక్క జంతువులకి ఆహారాన్ని ఇస్తున్నారు కదా. అవి ఎప్పుడైనా అక్కడ దేవుని వాక్యంలో రాయబడి ఉంది, సింహ పిల్లలన్నా లేమి కలిగి ఉంటాయంట, కానీ దేవుని బిడలకి లేమి అనేది ఉండదంట. ఎంత ఆశ్చర్యం చూడండి. సింహము అది రాజు, ఫారెస్ట్కి రాజు, కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్. అది ఎంతసేపు ఏదన్నా యానిమల్ని చంపేసి దాని పిల్లలకి ఆహారం పెట్టగలదు. కానంట ఆ వాక్యంలో ఏమని ఉంటుందంటే, సింహపు పిల్లలన్నా లేమి కలిగి ఉంటాయంట అప్పుడప్పుడు, కానీ నీతిమంతులకు, దేవుని నమ్మిన బిడ్డలకు ఏ లోటు కలుగునివ్వడు దేవుడు అని చెప్తున్నాడు. అదే వాక్యాన్ని ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు చూడండి, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా. చూడండి, మనం ఆలోచించి నెమ్మదిగా చదివితే వాక్యంలో ఉన్న ఆ శ్రేష్టమైన అర్థాలని, ఆయన మాట్లాడిన మాటల యొక్క శ్రేష్టమైన అర్థం మనకి అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు? మనుషులైన మీరు ఆ ఆకాశ పక్షులకి, ఆ జంతువులకి, పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కాదా అని చెప్పేసి అంటున్నారు. ఇంకా తర్వాత ఇంకా ఏం చెప్తారంటే, నేడుండి పొయ్యిలో వేయబడి అడవి గడ్డిని దేవుడు ఇలాగ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయంగా వస్త్రములను ధరింపచేయుదును కదా అని అడుగుతున్నారు. ఏంటిది? ఇక్కడ మనం గమనిస్తే దేవుని సృష్టిలో పువ్వులు, పుష్పాలు మనం చూస్తే అసలు ఎన్ని రంగులు ఉంటాయో, షేడ్స్, రంగులు. ఒక పువ్వులోనే కూడా ఇలా షేడ్స్ లాగా 2-3 రంగులు కలిసిన పువ్వులు కూడా ఉంటాయి. ఈ పువ్వుల యొక్క జీవితకాలం ఎంత? చాలా పువ్వుల యొక్క జీవితకాలం ఒక్కరోజే. అయినప్పటికీ ఆ ఒక్కరోజు పువ్వు కోసం దేవుడు అంత శ్రద్ధతో దాన్ని సృష్టించాడు కదా. మీరు వాటికంటే శ్రేష్ఠులు కాదా? మీకు నేను వస్త్రాలను ఇవ్వనా? ఇస్తాను కదా, మీకు వస్త్రాలను ఇస్తాను, ఆహారాన్ని ఇస్తాను,
ఆ ఎడారిలో, సీనా ఎడారిలో వాళ్ళకి వస్త్రాలు చిరిగిపోలేదంట. ఏం జరిగిచ్చాడు ఆయన? 40 సంవత్సరాలు వాళ్ళ వస్త్రాలు చినగలేదంట, వాళ్ళ చెప్పులు తెగలేదంట. అంత అద్భుతకరమైన దేవుడు మనతో ఉంటే కూడా మనుషులమైన మనము ఎప్పుడు ఏదో ఒక దాని గురించి చింతిస్తూ ఉంటాము. అందుకని ఇక్కడ ఆయన ఏమంటున్నాడు? అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయంగా వస్త్రములు ధరింపచేయుదును కదా అంటున్నారు. ఇంకా ఏమంటున్నారంటే, ఇవన్నీ 32 ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలియను కదా. కాబట్టి మీరు ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ ఏం చేయాలని అంటున్నాడు? మీరు ఆయన రాజ్యంను నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించు. సో మొదట 2 ఏమో శిష్యులకి చెప్పారు అల్ప విశ్వాసాలని, ఇక్కడ మనుషులందరికీ, మానవ జాతికంతా చెప్తున్నారు. ఎందుకు ఎప్పుడు దిగులు పడుతూ ఉంటారు? ఇది లేదు, అది లేదు, ఏం వండాలి, ఏం తినాలి, ఏం ధరించుకోవాలని ఆలోచిస్తున్నారు. మీరు మొదట దేవుని రాజ్యాన్ని వెతకండి, దేవుని ఆశ్రయించండి. ఆయనే మన కోట, మన దుర్గము, మన ఆశ్రయమై ఉన్నారు. ఆయన మా పోలికలో సృష్టించిన మనల్ని ఎంతగా ప్రేమించారంటే, సృష్టిలో అన్నిటికంటే శ్రేష్టమైన సృష్టి, శ్రేష్టమైంది నరుని సృష్టించడం, అవ్వని సృష్టించడం, ఆదాం అవ్వని సృష్టించడం. ఆయన పోలికలో సృష్టించినప్పుడు ఆయన మనల్ని గురించి పట్టించుకోరా? ఆయన మనల్ని గురించి శ్రద్ధ తీసుకోరా? ఎందుకు మీరు విచారిస్తున్నారు? ఎందుకు చింతిస్తున్నారు? అల్ప విశ్వాసులారా అని చెప్పేసి ఇక్కడ మనం 3వ సందర్భంలో మనం చూస్తే, మనుషులందరిని గురించి ఆయన దేని గురించి చింతించకడి, అల్ప విశ్వాసంతో ఉండొద్దు, పూర్ణ విశ్వాసంతో నన్ను నమ్మండి, నేను మీకు సహాయం చేస్తాను అని చెప్పేసి మన పరలోక దేవుడు మనకి చెబుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఇంకా మనం దేవుని గ్రంథంలో చూస్తే ఇంకొక మాట చెప్తారు ఆయన. ఏమని? ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, మీరు ఈ కొండని వెళ్ళి ఆ సముద్రంలో పడిపో అంటే కూడా కొండ వెళ్ళిపోయి పడిపోతుంది కదా. ఎంత పెద్ద కొండ! దేంతో? ఆవగింజంత విశ్వాసంతో. ఆవగింజ ఎంత చిన్నగా ఉంటుంది. కాబట్టి ఆవగింజంత విశ్వాసం ఉంటే కూడా అంత పెద్ద అద్భుతాలు చేయగల సర్వశక్తిమంతుడైన నన్ను మీరు డౌట్ చేయకండి, అపనమ్మకంతో అడగకండి, అల్ప విశ్వాసంతో అడగకండి. సంపూర్ణ విశ్వాసంతో నన్ను అడిగితే నేను సమస్తంను, నాకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్త కార్యాన్ని చేయగలను అని చెప్పేసి ఆయన ఈ జన సమూహంతో, మరి మనతో నిత్యము మనతో మాట్లాడుతున్న దేవుడు. దేవుని వాక్యం సజీవమైంది, అది మనల్ని బ్రతికించేది. కాబట్టి మనము అది గుర్తు పెట్టుకొని దేవుని మీద పూర్తిగా ఆనుకోవాలి. మరి రోమిల్కి రాసిన పత్రిక 10:17లో ఒక మాట ఉంటుంది. ఇక్కడ మనం విశ్వాసం గురించి కొన్ని వచనాలు చూసుకుందాం. ఇక్కడ ఏమంటారంటే, కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. కాబట్టి మనం దేవుని గ్రంథం చదివేటప్పుడు ఎంతో శ్రద్ధతో మనం చదివి మనం ఆ మాటల్ని నమ్మాలి. చెవుగలవాడు వినుగాక అని ఆయన ఎన్నోసార్లు చెప్తారు. విన్న వాళ్ళం వినడం ఒకటే కాదు, దాన్ని నమ్మాలి. నమ్మితే దేవుడు మనందరి జీవితాలు అద్భుత కార్యాలు చెయ్యగలడు అని చెప్పేసి మనం గుర్తు పెట్టుకోవాలి. తర్వాత మనకి అలాంటి విశ్వాసం రావాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ యాకోబు పత్రిక 1:5-8లో రాయబడి ఉంది. ఏమనంటే, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్నాడట, అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును అన్నారు. సో దేవుని వాక్యం, దేవుని మాట మనకి మూలం. జ్ఞానం నాకు మూలం ఆయన. కాబట్టి ఆ జ్ఞానాన్ని దేవుడిని అడిగితే దేవుడు మనకి దేనికోసం ప్రతి దినము ఎలాగ ఆయన అప్రోచ్ అవ్వాలి,
ఎలాగ ఆయన అడిగి పొందుకోవాలా అవన్నీ కూడా ఆయనే మనకి నేర్పిస్తారు. ఎంత గొప్ప కార్యాలు జరిగిస్తారంటే అది. అయితే ఇక్కడ యోబులో ఒక మాట చూసుకుందాము. యోబులో ఏమని ఉందంటే, యోబు 13:15లో యోబు చాలా విశ్వాసంతో ఉన్నాడు. ఉంటే అక్కడ ఒక వాక్యం, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుకొనిచున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును. చూసారా, యోబు ఆయనే రుజువు చేసుకుంటా అంటున్నాడు, నా ప్రవర్తన కానీ నా విశ్వాసం న్యాయము అని. సో మనం అలాగ నేర్చుకుని యోబులాని ఉండాలి అని యేసుప్రభు కోరుకుంటున్నాడు, దేవుడు కోరుకుంటున్నాడు. తర్వాత మనం ఈ లోకయాత్రలో ఎన్నో పరీక్షలకి, విశ్వాస పోరాటాలకి పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వచ్చినప్పుడు మనం ఎప్పుడైతే వాటిలో జయం పొందుతామో అప్పుడు దేవుడు మనకి ఆ విశ్వాసంలో ఎదుగుతూ ఇంకా ఇంకా మనం దృఢంగా బలంగా దేవుని విశ్వాసంలో ఉండడానికి ఆయన సహాయం చేస్తారు. మరి ఇంకొక ఇన్సిడెంట్ మనం చూస్తే అది 4 సువార్తల్లో ఉంది, మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు. సరే, ఇక్కడ మత్తయి 14లోది చెప్తున్నాను. ఇక్కడ ఏమవుతుందంటే, ఆ జన సమూహం అలా కూర్చున్నప్పుడు వాళ్ళకి ఆకలి అవుతుంది. ఆకలి అయినప్పుడు ఈ శిష్యులంతా వాళ్ళు పంపించేసేయండి అని అంటే, అమ్మో వాళ్ళు నీరసించి దారిలో పడిపోతారేమో, వాళ్ళకి ఆహారం ఇవ్వండి అంటే, అమ్మో ఇంతమందికి మేము ఎక్కడి నుంచి ఆహారం తెస్తాము అన్నప్పుడు, మీ ఎవరి దగ్గరైనా ఏముంది అడిగితే ఒక చిన్న బాలుడంట ఆయన కోసం తెచ్చుకున్నాడు 2 చేపలు 5 రొట్టె ముక్కలు. అయితే అవి ఇక్కడ తీసురండి అంటే శిష్యులు ఆశ్చర్యపోతారు, ఏంటినా అంతమంది 5,000 మందికి భోజనం పెట్టారంట ఆ రోజు. అంతమంది ఉంటే ఆ 2 చేపలు 5 రొట్టెలతో ఏం చేస్తారంటే ఆయన ప్రార్థన చేసి వాటిని ఆశీర్వదించినప్పుడు 5,000 మందికి భోజనం పెట్టారంట. ఇంకా అంట 12 గంపల ఆహారం మిగిలిపోయిందంట. కాబట్టి అంత అద్భుతకరమైన దేవుడు మనకున్నాడు. మనం ఆయన అపనమ్మకంతో, అల్ప విశ్వాసంతో అప్రోచ్ అవ్వకుండా గొప్ప విశ్వాసంతో మనం సమీపిస్తే ఆయన మనకి తప్పకుండా మేలు చేసే దేవుడుగా ఉన్నారు అని మనం గ్రహించాలి. 2 వాక్యాలు చదివేసి నేను ముగిస్తాను. మొదటి యోహాను పత్రిక 5:4లో ఏమని రాయబడి ఉందో మనం చూద్దాం. మొదటి యోహాను పత్రిక 5:4 చూడండి. దేవుని మూలంగా పుట్టిన వారందరినూ లోకంను జయించుదురు. లోకంను జయించిన విజయం మన విశ్వాసమే. చూసారా, మనం లోకాన్ని కూడా జయించగలం అన్న మాటని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకం జయించేవాడు మరెవరు అని చెప్తున్నారు. తర్వాత అలాగే ఇంకొక వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2 చూద్దాం. ఇక్కడ చూడండి, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారంను సులువుగా చిక్కులు పెట్టి పాపను విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికగా పరిగెత్తుదుము. కాబట్టి మనమందరం కూడా ఎక్కడ కొంచెం కూడా డౌట్ అనేది లేకుండా పరిపూర్ణ విశ్వాసంతో దేవుని సమీపిస్తే ఆయన విశ్వాసానికి కర్త అయి ఉన్నాడు కాబట్టి మనం పందెంలో గెలుపు పొందుతామన్న మాటని చెబుతూ మన సందర్భాలన్నీ, యేసుప్రభు మాట్లాడిన బోధలన్నీ ఇప్పటి వరకు మనం గమనించాము, దేవుని వాక్యం ద్వారా చదువుకున్నాం. కాబట్టి నిత్యము దేని గురించి చింతించకుండా, డౌట్ లేకుండా, అల్ప విశ్వాసం లేకుండా దేవుని సమీపిస్తే దేవుడు మన యొక్క ప్రతి అవసరతను, ప్రతి అక్కర్ను దేవుడు మన యొక్క ఆ హృదయాన్ని అంగీకరించే దేవుడు. కాబట్టి ఆయన మనతో నిత్యం ఉండాలని పూర్ణ విశ్వాసంతో కోరుకుందాం. ఓకే, చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవ మా తండ్రి, ఈ దినం ప్రభా మేము నీ వాక్యం ద్వారా, వాక్య భాగాల ద్వారా
అపనమ్మకం, అల్ప విశ్వాసం గురించి నాయన ఆ పరిస్థితులు, ఆ సందర్భాలు నేర్చుకున్నాము. కాబట్టి నాయన మేము ఎప్పుడు నిన్ను సమీపించిన మా ప్రార్థనలో పూర్ణ విశ్వాసంతో నిన్ను అడిగి పొందుకునే కృపను మాకు దయచే ప్రభా. ఎందుకంటే నువ్వు ప్రార్థనలు ఆలకించే దేవుడు, నీకు అసాధ్యమైనది ఏదీ లేదని మేము తెలిసి కూడా నీ పోలికల సృష్టించిన మమ్మల్ని నీవు ఎల్లప్పుడూ సంతోషపెట్టే దేవుడు అని గ్రహించి ఈ జీవిత యాత్రలో పూర్ణ విశ్వాసంతో నీలో తండ్రి మేము ఎదగడానికి, జీవించడానికి నీ యొక్క కృపని, నీ పరిశుద్ధాత్మను మాతో ఉంచి నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ.